హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో Vivo X200T ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఇది ఇప్పుడు లాంచ్ చేసిన ప్రైస్ కంటే కూడా దాదాపు 8,000 రూపాయలు ఇప్పుడు కార్డ్ ఆఫర్ వస్తుంది. అంటే 51,500 రూపాయలకి ఫోన్ దొరుకుతుంది. మీ దగ్గర ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ ఆర్ ఫ్లిప్కార్ట్ SBI కార్డు ఉంటే, ఆర్ఎల్స్ 5,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు HDFC SBI ఇట్లాంటి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద. మీకు 55,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. నేను కెమెరా రివ్యూ చేశాను ఈ ఫోన్ మీద. డీటెయిల్డ్ గా ఓన్లీ కెమెరాస్ గురించి మాత్రమే మాట్లాడా. కెమెరా పర్పస్ ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చా అని చెప్పి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ఫోన్ మీకు సెట్ అవుతుందో లేదా క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చేస్తుంది ఈ ఫోన్. ఆల్మోస్ట్ ఒక మంచి ఆల్రౌండర్ అని చెప్పాలి. ఒక్క సెగ్మెంట్ తప్పించి ఒక్కటి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. అఫ్ కోర్స్ ఈ ఫోన్ నాకు రివ్యూ నెట్ కింద వచ్చింది, బట్ దీంట్లో లోపాలు ఏంటి, బాగున్నవేంటి క్లియర్ గా చెప్పేస్తాను. నిన్న కెమెరా రివ్యూ చేశాను. సగం శాంపిల్స్ నాకు నచ్చాయి, సగం శాంపిల్స్ నాకు నచ్చలేదు. ఎగ్జాంపుల్, నాకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గర కానీ నైట్ టైం వీడియో శాంపిల్స్ దగ్గర కానివ్వండి, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆనెస్ట్ గా బాగున్నవి క్లియర్ గా మీ ముందు పెట్టాను. ఈ వీడియోలో కూడా అదే రిపీట్ అవుతుంది. ఆనెస్ట్ గా నాకు అనిపించింది ఏంటో జెన్యూన్ గా మీ ముందు పెడతాను. కంటెంట్ మాత్రం పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసుకుంటే, బాక్స్ జనరల్ గా Vivo X సిరీస్ బాక్స్ ఎలా అయితే వస్తుందో సేమ్ బాక్స్ వస్తున్నారు, కోఆర్డినేట్ విత్ జైస్ అని. అయినా మనకి సీ సైడ్ కలర్ అని మెన్షన్ చేస్తుంది. 12GB 512GB వేరియంట్ నా దగ్గర ఉన్నది. ఇదే టాప్ వేరియంట్. దీంట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి, 12/256 అండ్ 12/512. మన దగ్గర ఉన్నది 512GB. బ్యాక్ సైడ్ ప్రైస్ ఇవి కొట్టేశారు. ఇంకా సీల్స్ బ్రేక్ చేసేసి ఫోన్ ఓపెన్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి ఫోన్ కనబడుతుంది, నీట్ గా ప్యాక్ చేసి ఉంచారు. అండ్ ఫోన్ ఇది కొంచెం పర్పుల్ కలర్ లాగా మనకు కనిపిస్తుంది, బట్ దీంట్లో 2-3 షేడ్స్ అయితే మిక్స్ చేశారన్నట్లు చెప్తున్నారు. అండ్ కెమెరా మాడ్యూల్ దగ్గర రియల్ కెమెరా లెన్స్ ని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చామన్నట్లు చెప్తున్నారు. చేతిలో ఫోన్ కొంచెం హెవీగా అనిపిస్తుంది, అంటే ఒక 200 గ్రాములు ఉంటుంది ఖచ్చితంగా ఈ ఫోన్. పేపర్ మీద అయితే 203 గ్రామ్స్ వీళ్ళు మెన్షన్ చేశారు. ఫోన్ గురించి మళ్ళీ చూద్దాం. ఇనిషియల్ గా అయితే ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా ప్రీమియం కనిపిస్తుంది, కంప్లీట్ మెటల్ ఫ్రేమ్ తో. నెక్స్ట్ చిన్న బాక్స్ ఉంది, దీంట్లో మనకి కొంత డాక్యుమెంటేషన్, పేపర్ వర్క్ అండ్ ఫోన్ కేస్ కూడా బాక్స్ లోనే వస్తుంది. కేస్ క్వాలిటీ కూడా బాగుంది, కేస్ ఫోన్ కలర్ తో మ్యాచ్ అవుతుంది అండ్ క్వాలిటీ కూడా గుడ్. నెక్స్ట్ అడాప్టర్ ఇస్తున్నారు. ఇది ఒకటి కొంచెం మైనస్ గా అనిపించింది నాకు. USB Type A అడాప్టర్ ఇస్తుంది. Type C అడాప్టర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. వీళ్ళు Type A అడాప్టర్ ఇస్తున్నారు. నెక్స్ట్ కేబుల్ కూడా Type A to Type C కేబుల్ అండ్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ అండ్ Vivo X సిరీస్ కార్డ్ ఒకటి వస్తుంది. ఇది సర్వీస్ చేయించుకునేటప్పుడు ప్రయారిటీ బేస్డ్ సర్వీస్ మీకు ఇస్తారు సర్వీస్ సెంటర్స్ లో. అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. సో ఇవి ఓవరాల్ గా బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఈ సైడ్ మొత్తం కూడా ఇది అల్యూమినియం అలో మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది, మంచి ప్రీమియం అనిపించింది. 1,00,000 రూపాయల ఫోన్ చేతిలో పట్టుకున్న ఫీల్ అయితే మనకు అనిపించింది. అండ్ కెమెరా దగ్గర కూడా X300 ని నేను కంపేర్ చేసి చూపిస్తున్నాను. నేను X300 కూడా నా డైలీ డ్రైవర్ కింద యూస్ చేస్తున్నాను ఐఫోన్ తో పాటు. దీని కెమెరా మాడ్యూల్ మీకు ఫోన్ లో కలిసిపోయినట్లు అనిపించింది, చాలా స్మూత్ గా అనిపించింది. దీని కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి నార్మల్ కెమెరాకి లెన్స్ అటాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అండ్ X300 తో కంపేర్ చేస్తే కెమెరా మాడ్యూల్ కూడా దీంట్లో కొంచెం పెద్దగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ కి కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్. అండ్ ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీనే. ఫ్రంట్ వచ్చేసి స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీనే, బట్ ప్రొటెక్షన్ ఏం మెన్షన్ చేయట్లేదు. బట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్, ఎవ్రీథింగ్ అది కూడా పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ ఇచ్చారు. 3.73 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. BGM ఆడినప్పుడు 120 FPS లో సపోర్ట్ చూపించింది. అండ్ ఆండ్రాయిడ్ స్కోర్ అరౌండ్ మీకు 2.6 మిలియన్ వరకు స్కోర్ చేసింది నేను చెక్ చేసినప్పుడు. 512GB వేరియంట్ లోనే నాకు 2.6 మిలియన్ వచ్చింది. నేను ఆల్మోస్ట్ 3 మిలియన్ వచ్చింది అనుకున్నా. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి చెక్ చేశాను. ఆల్మోస్ట్ 65-70% ఇలా అయితే అయింది. 2-3 సార్లు చెక్ చేశా. 70% మించి అయితే నాకు రాలేదు. సో టెక్నికల్ గా చూసుకుంటే కొంచెం వెనకబడిందనే చెప్పొచ్చు. కాకపోతే గేమింగ్ అవి చెక్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంది. అంటే థర్మల్ మేనేజ్మెంట్ కానీ 4500mm² లిక్విడ్ కూలింగ్ అండ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. థర్మల్స్ అన్ని బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు హెవీగా హీట్ అవ్వడం అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ కెమెరాస్ ఎక్కువ యూస్ చేసినప్పుడు కూడా వార్మ్ సెన్సేషన్ అనిపించింది, కానీ హీట్ అవుతుంది అన్నట్లయితే ఇవి అనిపించలేదు. బట్ సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అల్యూమినియం ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ కొంచెం మీకు గేమ్స్ హెవీగా ఆడుతున్నప్పుడు, అంటే గంటల తరపు ఆడుతున్నప్పుడు కొంచెం చేతులకి వేడైతే తగులుతుంది అలాయ్ ఫ్రేమ్ దగ్గర. ఓవరాల్ గేమింగ్ పరంగా ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. మంచి గేమింగ్ ఫోన్ లాగా అనిపించింది. ఇంకా గేమర్స్ కాకుండా జనరల్ యూసెస్ చేసుకునే వాళ్ళైతే డౌట్ పెట్టుకోకుండా తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే నో ప్రాబ్లం. RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఇచ్చారు. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో దాని పరంగా కూడా థమ్స్ అప్. ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. చిన్న రిమైండర్, ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఎక్కడి వరకు చూసిన వాళ్ళైతే జెన్యూన్ గా చెప్తున్నాడు, ఆనెస్ట్ గా ఉంది రివ్యూ, కంటెంట్ పర్లేదు, వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం. అండ్ ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. జస్ట్ మీ తరపు నుంచి కొంచెం సపోర్ట్ చేయండి, చాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో మెయిన్ అసలు దీంట్లో మాట్లాడాల్సింది కెమెరాస్. ఇక్కడ నేను ఎక్కువ శాంపిల్స్ మీకు వేను అండ్ ఎక్కువ డీటెయిల్ గా కూడా నేను చెప్పను, ఎందుకంటే కెమెరా రివ్యూ చేసా. కెమెరా రివ్యూ ఎవరు చూడలేదు, కొంచెం ఆ వీడియో చూడండి. నేను చాలా ఎఫర్ట్స్ ఇచ్చాను, ప్రతి శాంపిల్ వేసా. డే లైట్ లో ఎలా ఉంది, లో లైట్ లో ఎలా ఉంది, నార్మల్ మోడ్ ఏంటి, పోర్ట్రేట్ మోడ్ ఏంటి, వైడ్ యాంగిల్ ఏంటి, ఏ ఫోటోగ్రఫీ ఏంటి, ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ముందు అంత తెలుగులో కూడా మంచి వీడియోస్ రావాలని చెప్పి. బట్ దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదా, లేకపోతే అసలు మీకు నాకు అర్థం కాల. రివ్యూ పోస్ట్ చేయక ముందేమో కెమెరా రివ్యూ పోస్ట్ చేయ, కెమెరా రివ్యూ పోస్ట్ చేయ అన్నారు. ఎనీవే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు, ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కెమెరా రివ్యూ మాత్రం ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ ఎక్కువ డీటెయిల్ గా డిస్కస్ చేయట్లా. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది.
వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, మూడింటికి జైస్ పార్ట్నర్షిప్ ఉంది అండ్ టీ స్టార్ కోటింగ్ కూడా ఉంది. జైస్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల మీకు కలర్స్ న్యాచురల్ గా అనిపిస్తాయి. కాకపోతే ఇవి న్యాచురల్ గా అనిపించట్లా, కొంచెం బూస్ట్ చేసినట్లు అనిపిస్తుంది, కలర్స్ పాప్ అయినట్లు అనిపించింది అండ్ కొంత బ్యూటీ కూడా యాడ్ చేస్తుంది. రఫ్ టెక్స్చర్ మన ఫేస్ మీద అయితే ఉంటుందో అది కనపడదు, కొంచెం దాన్ని దుద్దేసి నీట్ గా బ్యూటీ చేసి నీట్ గా చూపించింది. బట్ అది చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ టీ స్టార్ కోటింగ్ అంటారా, మీకు సన్ లైట్ నుంచి కానీ లేకపోతే ఏదైనా హార్ష్ లైట్స్ ఏమైనా వస్తుంటే వాటిని ఫోటో తీసినప్పుడు లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ వచ్చింది కదా, ఆ రిఫ్లెక్షన్స్ అన్ని అవాయిడ్ చేసేసి ప్రాపర్ ఫోటో ఇస్తుంది. అది టీ స్టార్ కోటింగ్ వల్ల మనకున్న బెనిఫిట్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్రైమరీ కెమెరా సోనీ IMX 921 సెన్సార్ తో తీసుకొచ్చారు. నార్మల్ షాట్స్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ డైనామిక్ రేంజ్ కూడా HDR లో క్యాప్చర్ చేసినప్పుడు చాలా మంచి షాట్స్ క్యాప్చర్ చేస్తుంది. బ్యూటీ ఒక 10% యాడ్ చేస్తుంది. నెక్స్ట్ కెమెరా ఇది టెలిఫోటో లెన్స్, దీన్నే పెరిస్కోప్ షాట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 100x వరకు పెరిస్కోప్ షాట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో సోనీ IMX 882 సెన్సార్ యూస్ చేశారు. 23mm, 35mm, 50mm, 85mm, 100mm ఇలా 5 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అవి కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఫ్రేమ్ 50, 85, 100mm ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి ఫ్రేమ్ మీకు ఇస్తుంది. మీరు ఆల్మోస్ట్ ఒక DSLR లో క్యాప్చర్ చేసిన ఎఫెక్ట్ అయితే మీకు వచ్చింది. బట్ క్లియర్ గా దగ్గరగా పెట్టి చూస్తే నార్మల్ మోడ్ తో కంపేర్ చేస్తే ఈ పోర్ట్రేట్ మోడ్స్ లో ఇంకొంచెం బ్యూటీ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్ ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ని ప్రాపర్ గా సెపరేట్ చేయడంలో కానివ్వండి, ఇమేజ్ ఓవరాల్ గా అయితే పోర్ట్రేట్ షాట్స్ లో కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇది Samsung JN1 సెన్సార్ తో వస్తుంది. అసలు ఇది ఎందుకు అంటే ఇది 50 మెగాపిక్సెల్ అని పేరు తెచ్చి చెడగొట్టినట్లు అనిపించింది. ఏదో ఒక 16 మెగాపిక్సెల్ లేకపోతే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మనం నమ్మొచ్చు. బట్ 50 మెగాపిక్సెల్ అంత పంతనం లేదు వైడ్ యాంగిల్ కెమెరాకి. డే లైట్ లో అయితే మరీ డీటెయిల్స్ తక్కువగా ఉంది అండ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇమేజ్ మరీ చండాలంగా అనిపించింది. ఇవన్నీ నేను కెమెరా రివ్యూలో పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. సో ఇన్ వన్ వర్డ్ నాకు వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి దీంట్లో కొంచెం నచ్చలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని పంతనం కూడా నాకు కలర్స్ బ్యాక్ సైడ్ కెమెరా ఉన్నంత ప్రాపర్ గా ఫ్రంట్ కెమెరా ఉన్నట్లు నాకు అనిపించలా. ఓకేగా అనిపించింది. అంటే జనరల్ గా ఈ బడ్జెట్ లో మనం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ చూస్తున్నాము. వాటితో కంపేర్ చేసి ఇది మాత్రం ఫ్రంట్ కెమెరా పరంగా కొంచెం తక్కువగానే పర్ఫామ్ చేసింది అంటే నాకు అనిపించింది. అలా అనిపించింది, నాకు అంత గొప్పగా అనిపించలేదు. నెక్స్ట్ ఇంకా వీడియో రికార్డింగ్ 4K 60fps లో బోత్ ఫ్రంట్ రేర్ రెండు కెమెరాస్ యూస్ చేసుకొని 4K 60fps లో రికార్డ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు వైడ్ యాంగిల్ కూడా 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. లో లైట్ లో కొంచెం నాయిస్ వస్తుంది కానీ డే లైట్ లో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. వీడియో మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. 4K 60fps శాంపుల్ మంచి క్వాలిటీ వస్తుంది. డైనామిక్ రేంజ్ కూడా ప్రాపర్ గా ఉంది. కలర్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ డీటెయిల్స్ కూడా చాలా చక్కగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ బోకే వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బోకే వీడియోలో 4K సపోర్ట్ ఇచ్చిండే బాగుండేది, 1080p 60 ఇచ్చిండే బాగుండేది. 1080p 30 లో మాత్రమే బోకే వీడియో సపోర్ట్ ఉంది. ఇంకా AI ఫోటోగ్రఫీ పరంగా కూడా కొన్ని శాంపుల్స్ ఒక తప్ప వేసేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ AI శాంపుల్స్ వెయిట్ ని అంత సీరియస్ గా తీసుకోవద్దు. వన్ వర్డ్ లో కెమెరాస్ నువ్వు సజెస్ట్ చేస్తావా, నీకు కెమెరాస్ నచ్చినాయి అని అడిగితే డే లైట్ లో అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. రేర్ సైడ్ కెమెరాస్ వరకు. ఫ్రంట్ కెమెరా మాత్రం ఇంకా బాగా చేస్తే బాగుండేది అనిపించింది. నాకు ఫ్రంట్ కెమెరా అంత గొప్పగా నచ్చలేదు. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా 16 5G బ్యాండ్స్ తో వస్తుంది ఈ ఫోన్. అండ్ eSIM సపోర్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ eSIM చేసుకోవాలనుకుంటే eSIM కూడా సపోర్ట్ ఉంది. Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. లేటెస్ట్ Wi-Fi వర్షన్. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. ఇది ఒక్కటి లేటెస్ట్ ఇచ్చిండే బాగుండేది. Qualcomm aptX మోడ్, aptX HD మోడ్, Sony LDAC, Sony LHDC అన్ని ఆడియో ప్రోటోకాల్స్ కి ఫార్మాట్స్ కి అన్ని సపోర్ట్స్ ఉన్నాయి. Vivo సపోర్ట్ ఉంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో, మీరు 5G కాల్స్ కూడా స్టాండ్ అలోన్ చక్కగా క్యాప్చర్ చేస్తుంది. జియో నేను యూస్ చేశాను, నాకైతే సిగ్నల్స్ పరంగా పెద్ద ప్రాబ్లమ్ ఏం అనిపించలేదు. కాల్ డ్రాపింగ్స్ లాంటివి కూడా ఏం అబ్జర్వ్ చేయలేదు. కాల్ రికార్డింగ్స్ మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మీరు కాల్ రికార్డ్స్ లాంటివి రికార్డ్ అవుతాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, AR బ్లాస్టర్ రెండు సపోర్ట్ ఉంది దీంట్లో. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి NFC ఉంది. రిమోట్ కంట్రోల్ యూస్ చేసుకోవడానికి AR బ్లాస్టర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా నేను డిస్ప్లే గురించి ప్రాసెసర్ తర్వాతే మాట్లాడేస్తా. బట్ ఎందుకు లాస్ట్ కి తీసుకొచ్చాను అంటే బాలేనివన్నీ లాస్ట్ లో కవర్ చేస్తాను కాబట్టి. డిస్ప్లే నాకు ఒకటి నచ్చల. ఏంటంటే ఇందులో 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే తీసిన చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ పాయింట్ డిసప్పాయింట్ అయింది, LTPO ప్యానల్ లేదు. ఆర్ఎల్స్ LTPS ప్యానల్ అన్న ఇస్తారనుకున్నా. ఇది బేసిక్ నార్మల్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే 60Hz కి 120Hz కి మీరు మాన్యువల్ గా పెట్టుకోవడమే కానీ ఆటోమేటిక్ గా స్విచ్ అవడం లాంటివి ఏమీ లేవు. LTPS కానీ LTPO ప్యానల్ కానీ ఇచ్చుంటే 50,000 రూపాయలకి చాలా బాగుండేది. బట్ అది మిస్ అయింది. అది నాకు అసలు అంటే ఏంటి ఇలా చేశారంటే అనిపించింది. అండ్ దీంట్లో 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంది. 1600 నిట్స్ హై బీమ్ నిట్స్ ఇస్తున్నారు. అవి అయితే సఫిషియంట్ ఇనఫ్ అనిపించింది. నేను డే లైట్ లో ఎక్కువ కెమెరాస్ అవి క్యాప్చర్ చేసినప్పుడు కూడా విజిబిలిటీ ప్రాపర్ గానే ఉంది. అక్కడ ఇలా తొంగి చూసే అవసరాలు ఏం రాలేదు. ఎవ్రీథింగ్ ఓకే. అండ్ ఇంకా మల్టీమీడియా స్ట్రీమింగ్ అప్పుడు కలర్స్ వాటి పరంగా అయితే మీకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. కలర్స్ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ట్రూ టు ద ఐ కలర్స్ ఉన్నాయి. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్స్ లో HD కాంటెంట్ స్ట్రీమ్ చేసిద్ది. 10-bit ప్యానల్ ఇది. అండ్ ఐ ప్రొటెక్షన్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఐ ప్రొటెక్షన్ కి ఎక్కువ దీంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవేళ మీరు ఐ స్ట్రెయిన్ అవ్వకుండా చూడాలనుకుంటే చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఐ ప్రొటెక్షన్ పరంగా. సో ఓవరాల్ డిస్ప్లే పరంగా అయితే కంప్లైంట్స్ ఏమీ లేవు. ఆ LTPO ఆర్ LTPS ప్యానల్ ఒక్కటి ఇచ్చుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించేది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. హాఫ్ సెకండ్ కంటే ముందే అన్లాక్ చేసేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మాత్రం చాలా చాలా ఫాస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సపరేషన్ చాలా బాగుంది.
ఆల్మోస్ట్ మీకు 50-50 సపరేషన్ అన్నట్లు అనిపించింది. అండ్ లౌడ్ ఉంది కూడా. సో స్పీకర్ క్వాలిటీ మాత్రం మంచి 50-60 వేల రూపాయల స్పీకర్ ఉన్నట్లు నాకు అనిపించింది. స్పీకర్ క్వాలిటీ నో ప్రాబ్లం. అలానే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వైబ్రేషన్స్ ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ప్రీమియం హ్యాప్టిక్ గా మీకు అనిపించింది. సింగిల్ యాక్సెస్ బట్ కొంచెం మీకు ప్రీమియం కనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి నచ్చని ఫీచర్ బ్యాటరీ. 6200 mAh బ్యాటరీని దీంట్లో ఇస్తున్నారు. 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. 90 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేసింది అండ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. ఇక్కడ మనం చూడాల్సింది రెండు. ఒకటి ఛార్జ్ డ్రైనింగ్ పరంగా, రెండోది ఛార్జింగ్ పెట్టే పరంగా. ఛార్జింగ్ డ్రైన్ అవడం విషయంలో అయితే రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ పరంగా అయితే కొంచెం తక్కువగానే డ్రైన్ అవుతుంది. ఒక ఫుల్ వర్క్ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కెమెరాస్ ఎక్కువ యూస్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా డ్రైన్ అయిపోతుంది అనిపించింది నాకు. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్, మోస్ట్లీ 45 మినిట్స్ లో ఆల్మోస్ట్ నాకు 15 to 20% దాకా డ్రాప్ అయిపోయింది. అంటే సుమారు మీరు ఒక గంట యూస్ చేస్తే రఫ్ 20% డ్రాప్ అయిపోయింది. నాకు అదొక్కటి కొంచెం బగ్ అన్నట్లు నాకు అనిపించింది. అది మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేస్తారేమో చూడాలి. అండ్ రెండోది ఛార్జ్ పెట్టేటప్పుడు 90 వాట్ ఛార్జర్ మీకు 80% దాకా చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా ఛార్జ్ అవుతున్నట్లు అనిపించింది. బట్ 0 to 100% ఛార్జ్ చేయడానికి గంట పట్టింది, పర్లేదు. అరౌండ్ ఒక 1 hour పడుతుంది. థర్డ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. బట్ వైర్లెస్ ఛార్జింగ్ వీళ్ళు ఏం అమ్మట్లా. ఎగ్జాక్ట్ 40 వాట్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు రైట్ నో ఉన్న సిచువేషన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సాఫ్ట్వేర్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ అప్డేట్ పాలసీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆరిజినల్ 6 తో వస్తుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16. చాలా మంచి విషయం. ఆండ్రాయిడ్ 16 అండ్ డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద ఇప్పుడు రన్ అవుతుంది. అండ్ అప్డేట్ ఒకటి ఆల్రెడీ వచ్చింది. నేను ఆల్రెడీ ఒక అప్డేట్ చేస్తాను, అది స్క్రీన్ షాట్ కుదిరితే మీకు ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్డేట్ పాలసీ కూడా లాంగ్ రన్ ఉంది. 5+7 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఒక 5 వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్ ఒక 7 years వస్తాయి. చాలా మంచి ఇంప్రెషన్ అనిపించింది. అండ్ ఓఎస్ కూడా మీకు లాస్ట్ ఫంట తో కంపేర్ చేస్తే చాలా స్మూత్ అనిపించింది అండ్ చూడడానికి కూడా కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఇవి ఓవరాల్ గా వివో X200T కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్పి ఇది 60,000 రూపాయలు పెట్టిన ప్రైస్ కి పర్చేస్ చేసుకోవచ్చు అని అడిగితే ప్రోస్ అండ్ కాన్స్ ముందు చూసి తర్వాత చెప్తాను. ప్రోస్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మంచి ప్లస్ పాయింట్ దీనికి. రెండోది పర్ఫార్మెన్స్ కూడా దీనికి మంచి ప్లస్ పాయింట్. మూడోది కెమెరాస్ కూడా దీనికి మంచి ప్లస్ పాయింట్. నాలుగోది డిస్ప్లే LTPO ఇవ్వాలా, లేకపోతే అది కూడా కలిపేవాడిని. ఇప్పుడు కాన్స్ కిందకి వచ్చేస్తే ఒకటి LTPO ఆర్ LTPS ప్యానల్ ఇవ్వలేదు, అది ఒకటి మైనస్ అనిపించింది నాకు. రెండోది కెమెరా, ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం బాగుండొచ్చు. నాకు ఫ్రంట్ కెమెరా రైట్ అప్ టు ద మార్క్ అన్నట్లు అనిపించలా. 50-60 వేల రూపాయలు పెట్టదగ్గనట్లు నాకు అనిపించలా. అండ్ మూడోది కొద్దిగా బ్యాటరీ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఈ రెండింటిని నేను మైండ్ లో పెట్టుకొని చెప్తున్నా. నాకు మాక్సిమం దీనికి 50,000 రూపాయలు అయితేనే పెట్టండి. 50కి మించి అయితే వద్దు అనేది నా ఒపీనియన్. 50 మహా అయితే మీరు ఇంకా 52, 53 అంతే. అంతకు మించి ఈ ఫోన్ కి పెట్టొద్దు. 12/256 GB మీకు 50, 52, 53 వేలలో వస్తే మాత్రం పైసా వసూలు మంచి వర్తీ ఫోన్ అవుతుంది. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ వీడియో కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం కంటెంట్ మీకు నచ్చి వస్తుంది అని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మనం ఈ సంవత్సరం మంచి సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక పెద్ద నెంబర్. అందులో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.